ఏంటిది మరి మందా? హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైనాస్ ట్విన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ డైనా. I started creating content related to lifestyle, capturing twin baby moments, cooking, gardening, and whatnot. Without getting further delay, let's get into the video. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ది గాయస్. లాస్ట్ వీక్ అంతా అందరికీ హెల్త్ బాగలేక ఉన్నది ఇంట్లో. పిల్లల నుంచి స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేసే కన్నా ముందు వాష్రూమ్లోకి వెళ్ళేసి వాటర్ అంతా తీసుకొని తల మీద పోసుకుంటారనమాట. ఇద్దరు ఆడుకుంటుంటారు. అదేమైంది, బాగా పిల్లలకి తల తడిచేసి కోల్డ్ స్టార్ట్ అయిందనమాట. చూడు ఆన్ చేసేటప్పుడు ఇంకా పిల్లల్ని మనమే కేర్ చేసుకోవాలి కదా గాయస్. వాళ్ళకు చూసుకుంటుంటే నాకు ఆ కోల్డ్ స్ప్రెడ్ అయిందనమాట. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కదా కోల్డ్ అండ్ కాఫ్. ఒకరికి స్టార్ట్ అయితే ఇంకా ఇంట్లో అందరికి వచ్చేస్తుంది కదా. సో అలా నాకు కూడా వచ్చేసింది అనమాట, థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ కోల్డ్. ఈ రెండు ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఫీవర్ కూడా వస్తుంది కదా, అది కూడా వచ్చేసింది అనమాట. పిల్లలకి కొంచెం తగ్గింది అనుకునే లోపల నాకు కూడా స్టార్ట్ అయింది. ఇంకా అలా ఒకరి నుంచి ఒకరికి ఇంట్లో అందరికి స్ప్రెడ్ అవుతా వచ్చింది. పోయిందా? నొప్పిలేస్తుంది. పోయిందా? కొట్టు కొట్టు. కొట్టినావా? ఇక్కడ ఏమైందంటే గాయస్, పిల్లలకి నైట్ రాగి మాల చేస్తామని చెప్పేసి చేస్తుంటే మిల్క్ మేడ్ టిన్ ఉంటుంది కదా, అది దాంట్లో నుంచి మిల్క్ మేడ్ బయటికి తీస్తుంటే నా చెయ్యి కట్ అయిపోయింది అనమాట. అదే పిల్లలకి చూపిస్తున్నా ఇక్కడ. నాన్ స్టాప్గా బ్లడ్ ఏమో వచ్చేస్తుంది. వాళ్ళ చూసేసి ఎంత రియాక్ట్ అయ్యారంటే నేను ఫుల్ షాక్ అయిపోయా, పిల్లలు ఇంత కేర్ చూపిస్తున్నారని చెప్పేసి. చిన్నపిల్లలైనా కానీ వాళ్ళు అస్సలకి ఇంత బాగా కేర్ చేస్తారని చెప్పేసి నేను అసలు ఊహించలేదన్నమాట. వాళ్ళకి ఎంత మైండ్ ఉంటుంది కదా గైస్. అంటే చిన్నపిల్లలైనా కానీ వాళ్ళ మెచ్యూర్డ్ మైండ్ చూసేసి నేను ఫిదా అయిపోయాను. అసలు పెద్దమ్మాయి అయితే నా చెయ్యి అసలు వదిలి ఉండలేదన్నమాట. చిన్నమ్మాయికి తినిపిస్తున్నా కానీ తను నా చెయ్యి పట్టుకొనే కూర్చొని ఉండే లాస్ట్ వరకు. ఇంత కేరింగ్ ఉన్న పిల్లలు దొరకడం అనేది గాడ్స్ గ్రేస్ అన్నమాట. రియలీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ టు హ్యావ్ మై ట్విన్స్ ఇన్ మై లైఫ్. బూనా కొట్టలేమ్మా, కొట్టలేను, నొప్పి నువ్వు కొట్టిరాపో బూని. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు కదా గాయస్. అయితే వీళ్ళు ఏంటంటే డబుల్ ఉంటారనమాట, ట్విన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి కొట్లాడుకుంటారనమాట. సో అప్పుడప్పుడు నాకంటే టెంపర్ లూజ్ అవుతుంది కానీ నేనే కొంచెం కామ్ డౌన్ అయిపోతానమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ టైప్ ఆఫ్ కేర్ చూపించినప్పుడు మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎందుకబ్బా వీళ్ళని కొట్టాము లేకుంటే అరిచామని చెప్పేసి. కొట్టేదైతే చాలా తక్కువ గైస్. బెల్ట్ మాత్రం పక్కన పెట్టుకుంటా వాళ్ళకి భయం చూపించాలని. కొట్టడం అయితే చెయ్యను నేను. సరే బ్యాట్ తెచ్చుకో, నీది బ్యాట్ ఉంది కదా. ఇదేంటి చూపిమా? స్పైడర్ మ్యానా చూపి. సర్లే అక్క తీస్తా, చూద్దాం. అక్క తీస్తా, ఓపెన్ చే. కూర్చో, కింద కూర్చో, మ్యాట్ మీద కూర్చొని ఓపెన్ చేయి. చూడు అక్క కూడా చూపి ఏంటిది. నాకైతే కోల్డ్ చాలా హెవీగా ఉంది గాయస్. అట్ ద సేమ్ టైమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది కదా. సో యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇవి యాంటీబయాటిక్స్ వేసుకుంటే అసలు చాలా డ్రౌజీగా ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే కదా, దానికి చాలా రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇంకా చాలా వరకు ట్రై చేశాను నేను. ఒక 3-4 days
పిల్లల్ని మేనేజ్ చేసుకుంటా, యాంటీబయాటిక్స్ వేసుకుంటా. రెస్ట్ లేకపోవడం వల్ల నాకు అది అసలు క్యూర్ అవ్వలేదన్నమాట. సో మా హస్బెండ్ ఇంకా ఆ రోజు లీవ్ వేసాడనమాట పిల్లల్ని చూసుకునేదానికి. ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని కొంతసేపు బయటికి తీసుకొని వెళ్ళాడు ఆడిపించుకునేకి. ఆ టైంలో ఆ స్పైడర్ మ్యాన్ బాక్స్ ఉంది కదా, అది తెచ్చుకున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ అరౌండ్ 600 కాస్ట్ చేస్తారంట గాయస్. అసలు పిల్లలు ప్లే ఐటమ్స్ అయితే మామూలుగా లేవు. ఏంటిది మరి మందా? ఏమైంది ఏమైంది నీకు? అక్కకి ఏమైంది? మందు ఎందుకు వేసుకుంటున్నావు? సో పిల్లలకి నాకు మెడిసిన్స్ వేసుకుంటేనే ఆ వీక్ అంతా గడిచిపోయింది గాయస్. అసలు పిల్లలకి వస్తే మనము మేనేజ్ చేయలేం కదా. మనకు వచ్చినా కానీ తట్టుకోగలుగుతాం, కానీ పిల్లలకి వస్తే అసలు తట్టుకోలేము. చిన్నప్పుడైతే చాలా గోల చేసేవాళ్ళు వీళ్ళు. నేను కాలు మీద పండేసుకొని చెవులు మూసి ముక్కు మూసి మందేసేదాన్ని అనమాట, సిరప్స్ అలాంటివి. ఇప్పుడు ఎంత గ్రో అయిపోయారంటే నా పిల్లలు ఇంత మెచ్యూర్డ్ అయ్యారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా వాళ్ళే తీసుకొని వస్తారనమాట, మమ్మీ నాకు సిరప్ అయ్యి మమ్మీ, మందే మమ్మీ, అయింది మమ్మీ అని చెప్పేసి. చూడండి ఎంత బాగా తాగుతుందో పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి కూడా సేమ్ అలానే అనమాట. ఖర్చు తీసుకో ఇయరా. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంచు సియా, ఇక్కడ వాటర్ ఉంది చూడు, బాటిల్లో వాటర్ పెడతాం. ఫస్ట్ మందుదా నాది వచ్చేసి మెడికల్ బ్యాక్గ్రౌండ్ గైస్. నాకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అలాంటివన్నీ నేనే చేసేసుకుంటాను అనమాట. పిల్లలకి కానీ నాకు కానీ ఇంట్లో మా పేరెంట్స్కి కానీ ఎవరికైనా చిన్న చిన్న కోల్డ్, కాఫ్, ఫీవర్ అలాంటి మైనర్ థింగ్స్ అయితే గిన ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ లాగా నేను అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటా. ఇప్పటికి మాకు ఫార్మసీ అతను కూడా కొంచెము తెలిసిన పర్సనే అనమాట. సో తన గైడెన్స్ కూడా తీసుకొని నేను ట్రీట్మెంట్ ఇంట్లోనే ఇచ్చేసుకుంటాను అనమాట. పిల్లలు చిన్నప్పటి నుంచి నేనే చూసుకుంటా. ఎక్కువ మేజర్ థింగ్స్ అయితేనే హాస్పిటల్ దాకా తీసుకొని వెళ్తాను వాళ్ళని. సో ఇంతవరకు అయితే వాళ్ళకు బై గాడ్స్ గ్రేస్ టచ్వుడ్ వాళ్ళకి ఇంతవరకు ఏమి అంత మేజర్ థింగ్స్ ఏమి రాలేదు గాయస్. సో ఇలానే వాళ్ళ హెల్త్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను గాడ్కి ప్రేయర్ చేసుకుంటుంటాను అనమాట. నోరు కొంచెం చేదుగా ఉందని చెప్పేసి ఆ రోజు మా హస్బెండ్ నీలోఫర్ నుండి తిరామసు అండ్ రస్మలై డెజర్ట్స్ తీసుకొని వచ్చాడండి. సో అది పిల్లలు నేను ఇద్దరం తింటున్నాం అన్నమాట. Dance. Apa. Bye. ఏం ఆపాలమా? ఏం ఆపాలా? సౌండ్ ఆపట్లేదా? ఎందుకు? డిస్టర్బెన్స్గా ఉందా? డిస్టర్బెన్సా? ఆఫ్టర్నూన్ కాసేపు పడుకొని లేచాను గాయస్. ఈ లోపల పిల్లలతోటి కూర్చొని మా హస్బెండ్ ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా ఈవినింగ్ లేచాక నేను కానీ కాసేపు వాళ్ళతోటి టైం స్పెండ్ చేసేసి కాఫీ పెట్టుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాను. సో మా హస్బెండ్కి ఏమో టీ అంటే ఇష్టం, నాకేమో కాఫీ అంటే ఇష్టము. సో అది పెట్టేసి వచ్చి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారని నేను షూట్ చేసేకి వచ్చాను అనమాట. ఆఫ్టర్నూన్ కూడా బయట నుంచి లంచ్ ఆర్డర్ చేశాను గాయస్.
ఎందుకంటే ఇంకా ఆ రోజు నాకు కుకింగ్కి రెస్ట్ తీసేసుకున్నాను అనమాట. కంప్లీట్గా ఏ వర్క్ లేకుండా ఉంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి గైస్. టీ ఎవరికి ఇష్టమో కూడా చెప్పండి గైస్. మా ఇంట్లో 2 డిఫరెంట్ పీసెస్ ఉన్నారనమాట, కాఫీ లవర్స్ అండ్ టీ లవర్స్. ఇవి గోల్డెన్ కలర్లో ఫోర్క్ అండ్ స్పూన్స్ చూస్తున్నారు కదా గైస్. ఇవి వచ్చేసి నేను మిస్టర్ డిఐవైలో తీసుకున్నాను అనమాట మాల్కి వెళ్ళినప్పుడు. చాలా బాగున్నాయి అవి. పిల్లలకి వింటర్ వేర్కి ఇవి షూస్ బాగున్నాయని ఆర్డర్ పెట్టాను గైస్. అవి వచ్చాయన్నమాట ఈరోజు. నాకు కానీ ఇంట్లోకి వేసుకునేదానికి స్లిప్పర్స్ తీసుకున్నాను అనమాట. ఇవే చాలా బాగున్నాయి, అంటే చాలా అంటే వామ్గా ఉంటాయి అన్నమాట. డైలీ వేర్కి అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. బాగుంది, సూపర్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ గైస్. ఇంకా మేము బయటికి వచ్చామన్నమాట, కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుంది కదా అని. ఇంట్లోనే ఉంటుంటే ఇంకా అది ఫీవర్ తగ్గట్లేదు అనమాట. సో బయటికి తీసుకొని వచ్చాడు మా హస్బెండ్, లంచ్ చేసుకొని వెళ్దాం రండి అని చెప్పేసి. సో ప్యారడైస్కి వెళ్ళి లంచ్ చేసేసి కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట, రేర్ అండ్ ర్యాబిట్కి. సో మా హస్బెండ్ కొన్ని ఫార్మల్ డ్రెస్సెస్ కావాలని చెప్పేసి తను తీసుకున్నాడు అక్కడ. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మేము పిల్లల్ని ఆడిపించుకుందామని ఫారంకి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 12 అయిపోయింది గాయస్. ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా మేము ఒకసారి ఓఆర్ఆర్కి వెళ్ళేసి క్రీమ్ స్టోన్కి వచ్చామన్నమాట. అసలు ఇంత కోల్డ్ పెట్టుకొని కూడా నేను ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అడిగాను తనని. తను అరిచాడనమాట, బుద్ధుందా లేదా నీకు, ఇంత కోల్డ్ పెట్టుకొని మళ్ళీ క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తింటావా అని చెప్పేసి. అది తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గైస్. ఇంకా పిల్లలు పడుకున్నారు. ఆల్మోస్ట్ 12 అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్. ఇంకా నేను వాళ్ళు లేచేసరికి పొద్దున్నే లేచి ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. ఇంకా మిల్క్ కూడా బాయిల్ చేసి పెడితే తాగుతారు కదా లేచి అని, ఇంకా మిల్క్ కూడా బాయిల్ ఏం చేసింది అక్క? కొరికిందా? తల మీద ఏంటిది? ఏం పూసిందా? కొడదాం. Okay guys, that's all for today's vlog. See you all very soon. Bye bye.